ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బా అచ్చో, అత్తయ్య నక్షత్రకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నో నో నో, ఏం చెప్పకూడదు అంటే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. అబ్బా, అదేంటి పిన్ని, నక్షత్ర ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? ఆ హనీమూన్కి వెళ్లారు కదమ్మాయి. భారతీయ వైవాహిక వ్యవస్థలో భార్యాభర్తలిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉండక్కర్లేదు. సమయం వస్తే అన్నీ అవే అయిపోతాయి. చిచిచి, నోర్మై, వింటుంటేనే కంపరంగా ఉంది. నా కూతురు చావనైనా చస్తుంది గాని ఆ వెధవతో అలాంటి వెధవ పని చేయదు. అది కాదమ్మాయి, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. దీపం పక్కన కర్పూరం పెడితే ఏమవుతుంది? ఆగుతుందా? అంటుకుంటుంది. అలాగే పిల్లలిద్దరూ మంచి వయసులో ఉన్నారు. కొత్త ప్రదేశం, దానికి తోడు చలికాలం. తలుపులు మూసి తనువులు కలవవన్నీ గ్యారెంటీ ఏమిటమ్మాయి? పిన్ని, నోరు మూస్తావా లేకపోతే మళ్ళీ నలుగు తగిలించినా? ఛీ, నువ్వు చెప్తోంది అల్లటప్ప మనుషుల గురించి, కానీ అక్కడుంది నా కూతురు నక్షత్ర పిన్ని. నేనొక్కదాన్నే తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళింది కదా. ఆ చెర్రీగణ్ణి చంపే కార్యక్రమంలో బిజీగా ఉండుంటుంది. అయితే ఈ పాటికి వాడు చచ్చైనా ఉంటాడు, లేకపోతే హాస్పిటల్ బెడ్ మీద పడైనా ఉంటాడు. డాక్టర్, నక్షత్రకి ఎలా ఉంది? సాధారణంగా హెవీ కరెంట్ షాక్ కొట్టినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ గుండె మూత్రపిండాల మీద పడుతుంది. చాలా తక్కువ కేసుల్లో ఆ ఎఫెక్ట్ మెదడు మీద కూడా పడుతుంది. బ్యాడ్ లక్ కొద్దీ ఆ తక్కువ కేసుల్లో ఈ పేషెంట్ కూడా ఉంది. అలాగే బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి 3 అవర్స్కి ఒకసారి ఐవీ ఫ్లూయిడ్స్ మా స్టాఫ్ అందిస్తారు. ఏది ఏమైనా ఆమె కోమాలో నుండి బయటకొచ్చే వరకు మేమేం చెప్పలేం. భగవంతుడి మీద భారం వెయ్యాల్సిందే. మీరు పేషెంట్ని కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండండి. నైట్ టైం మా స్టాఫ్ను అలర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. దిగు బిందు. అమ్మా వద్దు, దిగు, ఏం కాదు. అమ్మా ఎందుకమ్మా లేనిపోని గొడవలు? అమ్మా ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. ఏంటే ఇలాంటి అలగజనానికి భయపడేది?
వీళ్ళకే భయపడితే ఇంతకంటే తక్కువ స్థాయి వాళ్ళొచ్చినా మన నెత్తి మీదెక్కి నాట్యం చేస్తారు. నువ్వురా, నేనున్నానుగా. పద. పూరి పూరి అమ్మా, పూరి అమ్మా, అది కాదు, నువ్వాగు. పూరి, ఒసే పూరి, ఎక్కడనా? పూరి, ఏమే అందరు వస్తున్నారు, నువ్వెక్కడా? ఇక్కడ ఏంటి కట్లు తెంచుకున్న ఆంబోతులా మా ఇంట్లోకొచ్చి రంకలు వేస్తున్నావు? పూరి, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా మాటలు? నేను నిన్నిలాగే పెంచానా? పెద్దలకు గౌరవం ఇవ్వాలన్నా ఇంగితం కూడా లేదా? చాలమ్మా, మనం ఎప్పటికప్పుడు ఇలా తగ్గుండడం వల్లే ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ మన ఇంటి మెట్లెక్కుతున్నారు. గొడవకొచ్చిన వాళ్ళకి గొడుగు పట్టేంత గొప్ప సంస్కారం నాకు లేదమ్మా. ఆ నీలాంటి అలగజనంతో గొడుగులు పట్టించుకొని అంబార్యకి ఊరేగడం అనే ఆలోచన మాకు లేదు. అత్తయ్య, కాస్త శాంతించండి. అసలు గొడవేంటో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అత్తలాగే ఏమీ తెలియనట్టు భలే నటించేస్తున్నావు భూమి. అంతేలే, ఎంతైనా ఇంటి దాని అయిపోయావు కదా. ఇక్కడ వేషాలు వేయకపోతే పుట్టింటి వేషాలు వేస్తావా ఏంటి? మీరా, నిందించింది చాలు. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు, లేదంటే వచ్చిందారినే వెళ్ళిపో. వెళ్ళక నీ ఇంట్లో తిష్టేసుకొని కూర్చుంటాననుకున్నావా? ఏమీ తెలియనట్టు మీ అత్త కోడళ్ళు భలే అడుగుతున్నారు. నువ్వే ట్రైనింగ్ ఇస్తావు, నువ్వే తిరిగి అడుగుతావు. మమ్మల్ని అవమానించడానికే కదా మా పిల్లలు చదివే కాలేజ్లోనే మీ పిల్లని కూడా చేర్పించావు. నువ్వేమో గుళ్ళో అందరు ఎదురుగుండా నన్ను కొడతావు. నీ కూతురు అందరు ఎదురుగుండా నా కూతుర్ని కొట్టిందంట. ఏవే పూరి, ఎందుకే బిందును కొట్టావు? కొట్టానని చెప్పింది, మరెందుకు కొట్టానో చెప్పలేదా నీ కూతురు? ఏం బిందు, చెప్పలేదా? ఏయ్, దాన్ని అడుగుతావేంటి? నేను నిన్నడుగుతున్నాను కదా, చెప్పు, ఎందుకు కొట్టావు? ఎంతమంది ముందు నేను కొట్టానో అంతమంది ముందు, అంతకంటే ముందు నీ కూతురు శివని కౌగిలించుకుంది.